మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయం ప్రజాస్వామ్యానికే గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రాబోయే తెలంగాణ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, మోడీ గారే కాదు, యావత్ అఖండ భారతావనిలోని ప్రజలందరూ కూడా టీఎంసీ పాలన విరిగిపోయి భారతీయ జనతా పార్టీ పాలన రావాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. యావత్ ప్రజలు ఈ దేశ భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఈ దేశ భద్రత కోసం ఈ దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు చొరబడి ఈ దేశంలో ముస్లింల యొక్క పాలన ఎలా అయితే మైనార్టీ ఓట్లతోని గత 15 సంవత్సరాలుగా పాలించిన మమతా బెనర్జీ యొక్క పాలనకు విరక్తి చెంది ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు కూడా వెస్ట్ బెంగాల్ యొక్క ఎన్నికల సరళిని చూడడం జరిగింది. ఈరోజు ఆ ఎన్నికల సరళిలో యావత్ భారతావని ఆశించినట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రావడం, యావత్ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకరించడానికి తయారీగా మొదటి మెట్టుగా ఈరోజు యావత్ భారతావని ఆలోచన చేస్తుంది. అదొకటే కాదు, ఈరోజు అస్సాంలో సెంచరీ దాటి అక్కడ కూడా అధికారం, అదేవిధంగా పుదుచ్చేరిలో ఎన్డీఏతోని అధికారం, 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారం ప్రమాణానికి ముఖ్యమంత్రులకు రెడీగా ఉంది. ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం కూడా ఏదైతే నిధులు నియామకాలతో బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణను మనము తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఈరోజు అప్పుల గుడిలో కూరుకుపోయింది. ఈరోజు కేంద్రం యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు మరియు డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పును ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసి రేపు రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి పాలనను కూడా గద్దెదించి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని యావత్ తెలంగాణ ప్రజలను కోరుకుంటూ ఈరోజు బీజేపీ గెలుపు కోసం పనిచేసిన కొన్ని ఏళ్ల నుంచి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కోల్కతా నుండి ఏదైతే బీజేపీ జనసంఘ్ ప్రారంభమైందో అక్కడి ఆలోచనకు తగ్గట్టుగా అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈ వరంగల్ జిల్లా ప్రజల నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తారు.